హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ ఇంకా గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ కొత్త విండోలో ఓపెన్ కావడం ఎలా ఈ రెండు విషయాల గురించి తెలుసుకుందాము. మనకి మామూలుగా ఏంటంటే గూగుల్ ఏదైనా సెర్చ్ చేసినప్పుడు మనకి రిజల్ట్స్ అనేటివి టాప్ అంటే ఎస్ఈఓ ర్యాంకింగ్లో టాప్లో ఏవైతే ఉంటాయో అవి మాత్రమే చూపిస్తుంది అనమాట. మనకి ఎక్కువ రిజల్ట్స్ కావాలంటే మనం ఏం చేస్తాము, నెక్స్ట్ క్లిక్ చేసి నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళి చూస్తాం కదా రిజల్ట్స్ అనేటివి. సో అలా కాకుండా నేను ఏమనుకుంటున్నానంటే నాకు రిజల్ట్స్ అనేటివి ఒకటే పేజ్లో ఎక్కువగా చూపించాలి అని నేను అనుకుంటున్నాను అనమాట. సో దానికోసం మనం ఏం చేయాలో ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మనము సెర్చ్ రిజల్ట్స్ అనేటివి మనము ఎక్కువగా రావడానికి మనము సెట్టింగ్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. మినిమం మనకు సెర్చ్ రిజల్ట్స్ ఎంత అంటే ఒక 100 దాకా పెట్టుకోవచ్చు అనమాట. 100 రిజల్ట్స్ అనేటివి మనకి ఒకటి సింగిల్ పేజ్లో చూపిస్తుంది అనమాట. అప్పుడు మనకి ఏమవుతుందంటే నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళి చూసుకోవాల్సిన ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందన్నమాట. దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఏదైనా సెర్చ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ ఉంటాయి కదా, అక్కడ కార్నర్లో చూస్తే టూల్స్ పక్కకి సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ ఉంది. అది క్లిక్ చేస్తే మనకి సెర్చ్ సెట్టింగ్స్ అని ఇంకోటి డ్రాప్ డౌన్లో ఉంది కదా, కింద అక్కడ సెర్చ్ రిజల్ట్స్ అని ఉంది ఒకటి. ఇక్కడ చూస్తే మనకు రిజల్ట్స్ పర్ పేజ్ ఉంది. అది ఇక్కడ 10 నుంచి 20 లేదా 100 వరకు పెట్టుకోవచ్చు అనమాట. మనం ఒకటే పేజ్లో మీరు ఎన్ని రిజల్ట్స్ కావాలంటే అన్ని రిజల్ట్స్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. తర్వాత కింద సేవ్ అనే బటన్ క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు సెర్చ్ రిజల్ట్స్ అనేటివి మనకి అంతకుముందు 10-15 ఉండే కదా, ఇప్పుడు వచ్చేసి మనకి దగ్గర ఒక 60 దాకా చూపిస్తుంది అనమాట. మీరు 100 పెట్టుకున్నా కానీ ఏం ప్రాబ్లం లేదు, ఒకటే పేజ్లో 100 రిజల్ట్స్ అనేవి చూపిస్తాయి. సో చూసుకుంటే ఇప్పుడు నాకు సెర్చ్ చేసిన రిజల్ట్స్ అనేవి వచ్చినాయి కదా, మ్యాక్సిమం వచ్చినాయి అనమాట. నాకు నెక్స్ట్ పేజ్కి వెళ్ళాల్సిన పని లేకుండా ఒకటే పేజ్లో వచ్చినాయి. సో ఈ విధంగా మనకి సెర్చ్ రిజల్ట్స్ ఎక్కువగా రావడానికి ఈ విధంగా సెట్టింగ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట మనం. ఇప్పుడు సెర్చ్ రిజల్ట్స్ ఉన్నాయి కదా, వీటి మీద ఒకసారి క్లిక్ చేద్దాము. క్లిక్ చేసి ఏమవుతుందంటే ఏదైతే రిజల్ట్ ఉందో అది అక్కడే ఓపెన్ అవుతుంది, మిగతా రిజల్ట్స్ అన్నీ మాయమైపోతుంది. సో ఇది కూడా ప్రాబ్లమే కదా. ఒకవేళ నాకు రిలేటెడ్ది ఆ సెర్చ్లో లేకపోతే నేను ఏం చేయాలి, మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. సో ఇది ప్రాబ్లం అవుతుంది కదా. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే నేను ఏదైతే క్లిక్ చేస్తానో అది కొత్త బ్రౌజర్ అంటే కొత్త విండోలో ఓపెన్ కావాలన్నమాట. దానికోసం కూడా మనకి ఒక సెట్టింగ్ ఉంది. ఆ సెట్టింగ్ పెట్టుకుంటే మనకి ఆ రిజల్ట్స్ అన్నీ అదే పేజ్లో ఉంటాయి. మనం ఏదైతే క్లిక్ చేస్తామో అది వచ్చేసి కొత్త విండోలో ఓపెన్ అవుతుంది అనమాట. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి ఒకవేళ రిజల్ట్లో మనకి రిలేటెడ్ లేకపోతే మనము ఆ విండో క్లోజ్ చేస్తాము. మళ్ళీ మనకి ఇండెక్స్ పేజ్ లాగా సెర్చ్ రిజల్ట్స్ ఉంటాయి కదా, నెక్స్ట్ రిజల్ట్స్ మీద క్లిక్ చేస్తాము, అది కొత్త విండోలో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ సేమ్ సెర్చ్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ కిందికి వస్తే మనకి ఒక చెక్ బాక్స్ ఉంటుంది అనమాట. వేర్ రిజల్ట్స్ ఓపెన్ అని ఒకటి ఉంది. ఇక్కడ ఓపెన్ ఈ సెలెక్టెడ్ రిజల్ట్ ఇన్ న్యూ బ్రౌజర్ విండో, అది క్లిక్ చేసుకోవాలన్నమాట. అంటే కొత్త బ్రౌజర్ విండోలో ఓపెన్ కావాలని చెప్పేసి మనం చెప్తాం అనమాట. ఇక్కడ ఇప్పుడు ఏదైతే క్లిక్ చేస్తానో సెర్చ్ రిజల్ట్స్ అవన్నీ మనకి కొత్త విండోలో ఓపెన్ అవుతాయి అనమాట. సేమ్ బ్రౌజర్లో కొత్త విండోలో ఓపెన్ అవుతుంది. సో ఇది బెటర్ కదా, మనకి రిజల్ట్స్ ఎక్కువ వస్తున్నాయి, తర్వాత మనకి కొత్త విండోలో ఓపెన్ అవుతున్నాయి. ఈ విధంగా మనం సెర్చ్ యొక్క సెట్టింగ్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట.